ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు గురువారం సెప్టెంబరు 21వ తారీఖు. ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ డే. ఒకసారి ఈ యొక్క ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకుందాం. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర 6% పైన ఇది నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. దాని తర్వాత యాత్ర, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నెగిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా పర్వాలేదు నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా. అండ్ విప్రో, ఇన్ఫోసిస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ ప్యాక్కి సంబంధించిన స్టాక్స్ విప్రో అండ్ ఇన్ఫోసిస్లో అంత అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కడ కూడా కనిపించట్లేదు మనకి. సో ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బ్రాడర్ సెన్స్లో సెల్లింగ్ ప్రెషర్ హెవీగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా మెటల్స్ అండర్ పర్ఫార్మర్గా ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్ అన్నీ కూడా ఏ ఒక్క ఇండిసెస్ కానీ సెక్టార్ కానీ మనకైతే గ్రీన్లో అయితే కనిపించలేదు. బట్ హెవీగా మెటల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అయినట్టు కనిపిస్తుంది. కొద్దిగా ప్రస్తుతం సేఫ్ జోన్లో లైట్గా ఇంపాక్ట్ అయిన ఏదైనా ఉంది అంటే అది నిఫ్టీ మిడ్ క్యాప్, మీడియా అండ్ ఫార్మా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎనర్జీలో కూడా బిలో 0.5% అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఓవరాల్ సెంటిమెంట్ బ్రాడర్ సెన్స్లో మనం చూస్తే హెవీగా సెల్లింగ్ ప్రెషర్ మొత్తం ఇండిసెస్ నుంచి కూడా రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఈ యొక్క సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. దాని తర్వాత హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే నెగిటివ్గా ఉంది. ఒకసారి దీన్ని ట్రేడింగ్ వీలో చూద్దాం. ముఖ్యంగా ఏషియా మార్కెట్ నిక్కీ, జపాన్ కూడా నెగిటివ్గా ఉంది. రష్యా నెగిటివ్గా ఉంది. యూరప్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ డాక్స్ జర్మన్ కూడా నెగిటివ్గా ఉంది. లండన్ కూడా నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఎటు వచ్చి ఇక్కడ చైనా అండ్ ఫ్రాన్స్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. బ్రాడర్ వి అనేది మనం తీసుకున్నట్లయితే గ్లోబల్ సెంటిమెంట్ కూడా నెగిటివ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. యూఎస్కి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ని ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంచడం అనేది జరిగిందనమాట. సో ప్రీవియస్గా ఉంది 5.5. యాక్చువల్గా ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ ఏంటంటే పెంచరు అన్న ఉద్దేశంతో ఉన్నారు. అదే డెసిషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ లండన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఈవినింగ్ రావడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా పెంచుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ గేమ్ 5.25 ఉంది. బట్ ఈసారి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పేసి ఉంది. సో అది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన ఈ యొక్క జాబ్లెస్ క్లెయిమ్స్ అంటాం కదా, నిరుద్యోగ భృతి. సో అది పెరగవచ్చు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో చూద్దాం. ప్రీవియస్గా 220K ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది 225K ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ని మించి వస్తుందా లేదా దానికంటే తక్కువ వస్తుందా అనేది. సో నిరుద్యోగ భృతి తగ్గితే ఏంటంటే చాలా మంచిది అనమాట. అది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టే ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క డేటా కూడా ఫండమెంటల్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. యూఎస్కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఆ యొక్క డేటా కూడా రావడం జరుగుతుంది. సో హోమ్ సేల్స్ పెరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా 4.7 ఉంది, అది 4.1 మిలియన్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ విధంగా పెరిగితే కూడా ఏంటంటే అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మనం బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి చేయలేము. సో రీసెంట్గా బ్యాన్ లిస్ట్లోకి ఈ యొక్క డెల్టా కార్ప్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది యాడ్ అవడం అనేది జరిగింది. సో ప్రీవియస్గా హిందూ కాపర్, ఇండియా సిమ్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటిల్లో ఏంటంటే మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయో యాక్చువల్గా ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు అనమాట, అసలు బ్యాన్ లిస్ట్లోకి ఎందుకు వెళ్తాయి అని చెప్పేసి. సో ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే స్టాక్స్లో ఏంటంటే ఎప్పుడు బ్యాన్ లిస్ట్లోకి వెళ్తే ఏంటంటే మార్కెట్ వైడర్ లిమిటెడ్ అని ఉంటుంది, అంటే MWL అంటాం. ఓకే, సో ఆ MWP అంటాం, దీన్ని MWP అంటాం. ఈ లిమిట్ ఏంటంటే సెబీ పెట్టింది అనమాట. 95% దాటిందంటే ఇంకా దాన్ని మనం బ్యాన్ చేసేద్దాం అని చెప్పేసి. సో ఆ పర్సంటేజ్ దాటి ట్రేడింగ్ అనేది జరిగింది అనుకోండి, ఆ పర్సంటేజ్ రీచ్ అయిపోతే ఏంటంటే ఇంకా ఆటోమేటిక్గా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దాంట్లో మళ్ళీ తగ్గుముఖం పట్టి ఈ యొక్క ఉన్న కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయిపోతుంటారు కదా, ఎగ్జిట్ అయిపోయారంటే మళ్ళీ ఏంటంటే బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది ఈరోజు అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే
ఈ యొక్క రోజున రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. మనకేం ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్పిందంటే లాంగ్ అన్వైండింగ్, ఎల్లో కలర్ ఉంది కదా అది లాంగ్ అన్వైండింగ్ అనమాట. దాని తర్వాత హెవీగా సెల్లింగ్ క్యాండిల్ కనిపిస్తుంది. స్టిల్ ఏంటంటే మనకి లాంగ్ అన్వైండింగ్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇది ఎలా డిసైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ప్రస్తుతం అయితే లాంగ్ అన్వైండింగ్ సజెస్ట్ చేస్తుంది. సో ప్రాబబ్లీ షార్ట్ కవరింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. చూద్దాం. ఇక మనకి ఇక్కడ ఉన్న డేటా ప్రకారం లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే లాంగ్ బిల్డప్ చాలా తక్కువగా ఉంది. ఏది 5.4% మాత్రమే కనిపిస్తుంది. షార్ట్ బిల్డప్ అయితే దగ్గర దగ్గర 16.5% రెండు కలిపి అనమాట. 16.5% అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే షార్ట్ బిల్డప్ ఎక్కువగా జరుగుతున్నట్టు క్లియర్ గా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ అనేది చూసుకున్నట్లయితే అడ్వాన్స్ ఏమో 5% ఉంది, డిక్లైన్ ఏమో 15% అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ముందు సెల్లింగ్ సైడ్ ఎక్కువగా స్టాక్స్ అనేది వెళ్తున్నట్టు క్లియర్ గా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అన్చేంజ్డ్ 79% అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది బ్రాడర్ సెన్స్ లో మనకి ఏంటంటే చూడగానే ఓకే మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మనం. ఇకపోతే ఫ్రెండ్స్ నిఫ్టీ 50 ఈ యొక్క హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్ గా ఉంది. అఫ్ కోర్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా టాప్ లూజర్స్ లో హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. దాని తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ కూడా మార్కెట్ లో డ్రాగ్ చేసాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 70% మనకేంటంటే అన్ని కూడా నెగిటివ్ లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ ఏం చేశారంటే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది అండ్ ప్రొపరైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది. ఇక క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది. అదేవిధంగా డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏంటంటే మనకి కాంట్రవర్సీ అనేది క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక క్యాష్ మార్కెట్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ గా సెల్లింగ్ చేస్తున్నారు. మొన్న సెప్టెంబర్ 18న 1236 కోట్లు సెల్ చేశారు. అయితే డిఐఎస్ పెద్దగా డిఫెండ్ చేయలేదు ఈసారి. అండ్ అగైన్ ఎఫ్ఐఎస్ 3111 కోట్లు అప్రాక్సిమేట్ గా సెల్లింగ్ అనేది చేసినట్టు కనిపిస్తుంది. ఈసారి డిఐఎస్ కూడా సెల్లింగ్ చేశారు ఫ్రెండ్స్ 573 కోట్లు. ఓవరాల్ గా నెట్ మనం చూసుకున్నట్టయితే 3683 కోట్లు క్యాష్ మార్కెట్ లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ రీసెంట్ డేస్ లో హెవీ సెల్లింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ సంబంధించిన మనం డేటా అనేది బ్రాడర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్పైరీ 21 ఈ రోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది. అండ్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,000 ఓకే. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 19,800 దగ్గర అయితే కనిపిస్తుంది. సో బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఏం చేశారంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ కూడా దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు ఇక్కడ డేటా అనేది చెప్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి సెప్టెంబర్ 20th అయిపోయింది కదా, ఓకే 28th నెక్స్ట్ ఎక్స్పైరీ, ఓకే ఫైన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. సెల్ చేసి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ మనకి నియర్ బై 46,000 అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ మంది 45,500 కాల్ పుట్ అయితే సెల్ చేశారు. కొద్దిగా సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిన్న ర్యాలీ జరిగింది కదా, కొద్దిగా ఆగుతుందేమో అని చెప్పి. ఎనీహౌ 45,000 దగ్గర మాత్రం మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే 26th ఎక్స్పైరీ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి 20,200 దగ్గర అగ్రెసివ్గా కాల్స్ అనేది సెల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మనకి బిగ్గర్ పిక్చర్లో రెసిస్టెన్స్ లెవెల్ 20,500 నియర్ బై సపోర్ట్ అయితే మనకు కనిపించట్లేదు. బట్ దగ్గరగా ఉన్నది 20,000 రౌండ్ నంబర్. ఇక బ్రాడర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు అండ్ బెరిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ 9,100 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చూపిస్తుంది. రెసిస్టెన్స్ ఇక్కడ దగ్గరలో కనిపించట్లేదు. 9,300 దగ్గరే మనకి రెసిస్టెన్స్ ఉంది. చాలా మంది ఏంటంటే 9,150 కాలు పుట్టు సెల్ చేసినట్టు తెలుస్తుంది. బ్రాడ్ పిక్చర్ అనేది తీసుకున్నట్టయితే మిడ్ క్యాప్ లో కొద్దిగా బులిష్ వ్యూలో ఉన్నారు. ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఒక మిడ్ క్యాప్ మినహాయిస్తే అన్నిట్లో కూడా అగ్రెసివ్ గా కాల్స్ సెల్ చేశారు. ఓవరాల్ గా బెరిష్ వ్యూతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మనం చార్ట్ అనేది చూద్దాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే అన్యూజువల్ యాక్టివిటీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఒకసారి యాడ్ చేసి పెట్టాను. సో దీంట్లో పాలీక్యాబ్ అనేది కనిపిస్తుంది. అంటే దీంట్లో హెవీగా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్ రేషియో అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ రేషియో అనేది పెరిగినట్టు కనిపిస్తుంది. అన్యూజువల్ యాక్టివిటీ అంటే ఏం లేదు, ఉండాల్సిన యాక్టివిటీని మించి ఒక్కొక్కసారి యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా నేను ఇక్కడ 2-3 స్టాక్స్ చూసాను అనమాట. పాలీక్యాబ్ కానీ, ఏయూ బ్యాంకు, లాల్ పాత్ ల్యాబ్స్. చూడండి పాలీక్యాబ్ 2 times కనిపించింది ఇక్కడ మనకి. ఓకే ఏది మన కాల్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత లాల్ పాత్ ల్యాబ్స్, ఏయూ బ్యాంక్ కూడా చాలాసార్లు కనిపించింది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ పాలీక్యాబ్. సో ఈ 3 స్టాక్స్ అనేది ఒకసారి చార్ట్ మీద చూద్దాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయా
ప్రైస్ యాక్షన్ ప్రకారం అనేది నేను కొద్దిగా టెస్ట్ చేశాను. పాలీక్యాబ్ అనేది చూద్దాం. ఫస్ట్ పాలీక్యాబ్ యాక్చువల్గా పాలీక్యాబ్ ఇండియా ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఏం చూపిస్తుందంటే ఫ్రెండ్స్ మనకి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో ప్రాబబ్లీ ఆల్ టైమ్ హై దగ్గర ఉందంటే పెద్దగా రెసిస్టెన్స్ లేదు కాబట్టి పైకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ యాక్టివిటీలో మనకు చూస్తే 5200 కాల్ దగ్గర ఎక్కువగా యాక్టివిటీ కనిపిస్తుంది. ఇంకెక్కడన్నా కనిపించిందా పాలీక్యాబ్ ఇక్కడ 5300 కాల్ దగ్గర. ఓకే, సో డిఫరెంట్ లెవెల్స్లో మనకు కాల్స్ దగ్గర యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఈ యొక్క బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఈ యొక్క ఓఐ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ అయితే మనకి క్లియర్గా అప్ సైడ్ మొమెంటం అయితే ఉంది. నిన్న మార్కెట్ పడిపోయింది, మనకి ఎక్కడా కూడా నెగిటివ్ సెంటిమెంట్ కానీ సెల్లింగ్ ప్రెషర్ కానీ పాలీక్యాబ్ ఇండియాలో కనిపించలేదు. అండ్ దాని తర్వాత మనకి లాల్ పాత్ ల్యాబ్స్ అనేది ఒకసారి చూద్దాం. ఏయూ బ్యాంక్ లాల్ పాత్ ల్యాబ్స్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఇది మనకేంటంటే రీసెంట్గా చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ చక్కని బేస్ బ్రేక్అవుట్ జరిగింది, డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది జరిగింది 2271. ఇక్కడ చూడండి మనకి 18th సెప్టెంబర్ ఒక రిజెక్షన్ అనేది వచ్చింది, బట్ మొత్తం కూడా ఎంగల్ఫ్ అయిపోయింది. సో ప్రాబబ్లీ పాజిటివ్ మొమెంటం అనేది ఉంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. దీంట్లో కూడా మంచి మొమెంటంతో అయితే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. అండ్ దీంట్లో ఏం జరిగింది, లాల్ పాత్ ల్యాబ్స్లో మనకి 2360 420 కాలు అండ్ వీటి దగ్గర యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, సో గమనించండి, వీటిలో మొమెంటం వస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ దాని తర్వాత మనకి ఏయూ బ్యాంక్, దీన్ని అబ్జర్వ్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ టైం మనం వీటిని ట్రాక్ చేస్తున్నాం కాబట్టి వీటిలో ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోకుండా జస్ట్ వాచ్ చేద్దాం. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీక్లీలో మనకి మంచి స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ ఇది మనం పోల్ అనుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఫ్లాగ్ అనుకోవచ్చు. దాని తర్వాత రిట్రేస్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇది వీక్లీలో. అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రెండ్ రెజ్యూమ్ అయిందేమో అనిపిస్తుంది. చూస్తే మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని చాలా కన్సోల్టేషన్ తీసుకుంది, గ్యాప్ డౌన్ తర్వాత కన్సోల్టేషన్ తీసుకొని స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. సో ప్రాబబ్లీ అప్ సైడ్గా ప్లాన్ చేస్తున్నారేమో మళ్ళీ ఈ యొక్క హైని బ్రేక్ చేయడానికి అని చెప్పేసి కూడా మనకి అనిపిస్తుంది. సో అన్నిట్లో కూడా మనం చూసిన 3 స్టాక్లో కూడా బుల్లిష్ మొమెంటమే ఉంది, వాటిలో వీక్నెస్ అయితే కనిపించలేదు. మేబీ 1-2 days కన్సోల్టేషన్ కూడా తీసుకోవచ్చు, బట్ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ అవి, ఎందుకంటే 5200 కాల్ బై చేశారు, పాలీక్యాబ్లో బై చేశారో సెల్ చేశారా, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ప్రైస్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి మనం బై చేశారని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ దేర్. ఇక ఇండియా విక్స్ అనేది చూస్తే మనకి గమనిద్దాం వాటిని, ఏది స్టాక్స్ మనం మాట్లాడుకున్న వాటిని 2-3 రోజులు గమనిద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2.7% ఇండియా విక్స్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో డెఫినెట్గా ఆప్షన్స్ ప్రైసెస్ అనేది ఇన్ఫ్లేట్ అయ్యి ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే బెంచ్ మార్క్ లోపలే ట్రేడ్ అనేది అవుతుంది, బట్ విక్స్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి మనం కొద్దిగా వాలటిలిటీ అనేది మార్కెట్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ లెవెల్స్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. సో ప్రస్తుతానికి చూడండి ఈ యొక్క గ్యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం టైం ఫ్రేమ్లో కానీ ఏదైనా చూసుకుంటే ఈ గ్యాప్ లెవెల్లో కూడా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా, అండ్ ప్రస్తుతం అయితే మనకి ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ 1 hour తర్వాత 1:15 తర్వాత చూడండి 1-2 క్యాండిల్స్ ఇక్కడ కన్సోల్టేషన్ అనేది తీసుకుంటూ ఉన్నాయి. సో ప్రాబబ్లీ మనకి ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరగాలంటే కూడా ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒక స్మాల్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. దాన్ని మనం రెఫరెన్స్గా తీసుకొని బ్రేక్ డౌన్ జరిగితే మనం షార్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క స్క్వీజ్ అనేది కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఈ లో అనేది బ్రేక్ చేయలేదు ఇది నిఫ్టీలో. సో ప్రాబబ్లీ కన్సోల్టేషన్ తీసుకొని ఎటువంటి స్మాల్ టైం ఫ్రేమ్లో ప్యాటర్న్స్ అనేది ఉంటే కూడా మనం ఏంటంటే ఈ యొక్క అప్ సైడ్ లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, లాంగ్ అండ్ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి నారో రేంజ్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ మనం దీనిలో షార్ట్ చేయాలంటే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు డయాగ్నల్గా. ఇక అది బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. సో ప్రాబబ్లీ కొంత రికవర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీని బట్టి. ఇక్కడ చూడండి రిజెక్షన్ అండ్ దాని తర్వాత బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది వచ్చింది. ఒకవేళ మార్కెట్ గుర్తుపెట్టుకోండి రిట్రేస్ తీసుకొని అంటే నెగిటివ్గా వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందంటే మనం ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఒకవేళ ప్రాబబ్లీ అప్ సైడ్ వెళ్ళగలిగితే ఈ యొక్క 45,623 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న హడల్ అనమాట. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మనం ఇక్కడ కొద్దిగా ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 45,278 దగ్గర అయితే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ వీక్గా ఓపెన్ అయినా సరే ఈ లో బ్రేక్ చేసి క్లోజ్ చేస్తున్నాడా లేదా అనేది ఒకసారి మనం 15 minutes క్యాండిల్లో చూడాల్సి ఉంటుంది. ఇక్కడైతే స్ట్రాంగ్ బేస్ అయితే క్రియేట్ అవుతుంది. సో ప్రాబబ్లీ మనకి ఈ యొక్క లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఒకవేళ
మార్కెట్ అనేది ఇలా ఓపెన్ అయ్యి వెంటనే మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని చాలాసేపు బ్రేక్అవుట్ అయితే కూడా స్ట్రాంగ్ మూమెంట్ అనేది అప్ సైడ్ రావచ్చు అనమాట. అట్లీస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ. బట్ మేక్ షూర్ ఏంటంటే రివర్స్ ప్లే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్లే చేయండి. ఓకే, ఇక నిఫ్టీ ఫినాన్స్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే ఒక బేస్ సపోర్ట్ అయితే క్రియేట్ అయింది ఇది. బట్ నిన్న టాప్ లూజర్స్లో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రాబబుల్ ఏంటంటే మనకి ఈ 20,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది నిన్న టాప్ లూజర్స్లో ఈ యొక్క నిఫ్టీ ఫైనాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్లో అయితే చాలా మంది బుల్ మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఎనీహౌ ప్రస్తుతం ఒకవేళ మార్కెట్ అనేది వెళ్ళాలి అంటే కూడా మనకి 9,192 లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగితే అప్ సైడ్ అనేది వెళ్ళొచ్చు. లేదు మనకి షార్ట్ సైడ్ ఆపర్చునిటీ వస్తుందంటే కూడా మనం ఇక్కడ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇంకా మనకి డేటా అనేది ఫార్మేషన్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం మనకున్న రేంజ్ రెసిస్టెన్స్ 9,195 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనం ఒకసారి నిఫ్టీ 50 రీలోడ్ అనేది చేద్దాం గిఫ్ట్ నిఫ్టీని. ఓకే, ఒక్కొక్కసారి అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇండికేటర్స్ చూస్తేనేమో మనకి ఇంకా స్టిల్ ఇక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఏది హిస్టోగ్రామ్ తర్వాత గ్రీన్ తర్వాత ఈ యొక్క యాష్ కలర్ వచ్చింది కదా, సిమెంట్ కలర్, అక్కడ నుంచి కూడా కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ మేబీ పుల్ బ్యాక్ అని చెప్పి కూడా అనుకోవచ్చు మనం. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఇది కన్సల్టేషన్ తర్వాత 1 2 3 4 రోజులు కన్సల్టేషన్ తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. బట్ దాని తర్వాత డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయితే అయింది ప్రస్తుతానికి. మనకి ఒకసారి ఫిబొనాకి రిట్రేస్మెంట్ లెవెల్ అనేది చూద్దాం. రీసెంట్గా ఈ యొక్క స్వింగ్ లో నుంచి ఈ స్వింగ్ హైకి డ్రా చేసుకుందాం. ప్రస్తుతానికి మనకి చూడండి 0.382 అంటే 38.2% ఏదైతే ఈ మూవ్ ఉందో దాంట్లో 38.2% రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది, అంటే పుల్ బ్యాక్ అనేది తీసుకుంది ప్రస్తుతానికి. బట్ ఎటువంటి ఎవిడెన్స్ అయితే ఇంకా మనకి కనిపించట్లేదు మార్కెట్ రివర్స్ అయినట్టు. ఇక్కడ స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ 19,857 దగ్గర మనకేంటంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే మనకి 93 పాయింట్లు నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే 19,900. సో మనం చూసుకున్నట్టయితే దీనికి దగ్గర 40 పాయింట్స్ దాకా నెగిటివ్గా ఉంది గిఫ్ట్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు. సో మనం ఒక గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ప్రైస్ అనమాట. ఓకే, దాని తర్వాత టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇండికేటర్స్ ఆల్వేస్ ల్యాగ్గా ఉంటాయి. బట్ స్టిల్ చూద్దాం. ప్రస్తుతం అయితే బై అనేది సజెస్ట్ చేస్తుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై ఉండేది, బట్ బైకి వచ్చేసింది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ ఇండికేటర్. ఇది నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ 50 వచ్చేసరికి స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇవి మనకున్న ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఓకే, స్టే ట్యూన్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.